ఆయన కూడా ఇండివిజువల్ గా తిరుగుతారా లేదంటే బాబు గారితో కలిసి తిరిగే ఆలోచన ఏం చేస్తారా? ఎందుకంటే అప్పుడు ఉమ్మడి సభలో ఉమ్మడి టూర్లు అన్నారు కదా. రూట్ మ్యాప్ ఇవ్వాల్సింది బాబు గారు. ఆయన పార్టీ ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, శంకరావుని చెబుతున్నప్పుడు ఈయన ఆపుకోవడం, ఇట్లాంటివన్నీ నడిచినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎంపీ సీట్లో పోటీ చేయాలో లేదో కూడా చంద్రబాబు గారి దగ్గర మాట్లాడి తీసుకుంటానన్నప్పుడు పెద్దలు ఇది కూడా అంతే కదా. అంటే వీళ్ళ పనులు చేసుకెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళ ప్రకటనలు చేసేసుకుంటున్నారు. కంటే సొంత పార్టీలు. అవును, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సొంతది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి వరకు సొంతదే కదా. అంటే ఆయన అనుకుంటలేదు కదా ఆ మొక్క, కార్యకర్తలు అనుకున్నారు. ఆయన కూడా అలా అనుకుంటే ప్రాబ్లం లేదు. ఆయన అట్లా అంటలేదు కదా. తన ఎంపీ పోటీ చేయడానికి పెద్దలతో అంటే ఇంకే పెద్దలతో మాట్లాడతాడు. అంటే అక్కడే అర్థం అవుతుంది కదా చంద్రబాబు గారి రూట్లని. ఇప్పుడు ఇది కూడా ఆయన మేబీ నేను ఈ రూట్ లో తిరుగుతాను, పవన్ నువ్వు ఈ రూట్ లో తిరుగనే ఏమన్నా చెప్తారని చూడాలి. ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్న వైసీపీకి 13వ తేదీ వరకు పోలింగ్ మారడం అంటే, అక్కడ వరకు వెళ్ళడం అంటే కొంత నష్టం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. నష్టము ఉండొచ్చు, లాభం ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ప్రచారాల వరకు లాభమేమో. వీళ్ళ ముగ్గురు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కలిసిపోతున్నారు అనుకోండి, వాళ్ళకేముండదు. ఇంకోటి రేపు ఇచ్చేటువంటి హామీల బేసిస్ మీద కూడా ఉంటది. జగన్ ఇచ్చేటువంటి హామీలు కొంచెం నమ్మబుల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు టెంపో అటుకి టర్న్ అవుతుంది. లేదు ఇటుకే ఉన్నాయి అనుకోండి, టెంపో ఇటుకి టర్న్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తుందా తెలుగుదేశం పార్టీ? వాస్తవానికి మన చిలకలూరుపేటలోనే ఒక ఉమ్మడి మేనిఫెస్టో అని విడుదల చేసేస్తారేమో అని అనుకున్నారు. ఈ లోపల ఈ డేట్ మారడం ఇవన్నీ దీని వల్ల జాప్యమా లేదంటే వేరే ఆలోచన ఉన్నా? సీన్ ఏం లేదు, వాళ్ళకి ఇంకేం మేనిఫెస్టో ఉంది నా బంధు. వాళ్ళు మెయిన్ చెప్పాలనుకుంటుంది ఆ సూపర్ 6. మిగతా వాళ్ళ కంటి తుడుపు చర్య అంతే. వాళ్ళు ఏదో రాసిస్తే మేనిఫెస్టో వీళ్ళు అందులో పెట్టి ఎవడు చదవాలి ఎవడు చూడాలా?